అతడే ఆమె ప్రియుడు. ఎపిసోడ్ 8. మహి, కార్ రెడీయా? భర్త చేయి పట్టుకొని నడిపించుకుంటూ వస్తూ అడిగింది సిరి. రెడీ మేడం అన్నాడు కార్ దగ్గరున్న మహర్షి. ఆ రోజు సిరిచందన చాలా హుషారుగా ఉంది. ఏమిటి ఇంతకుముందు వరకు సిరి అని పిలిచి ఇప్పుడు మేడం అంటున్నావు అని చిరుకోపంతో ప్రశ్నించింది. సారీ మేడం అనబోయి ఆగి, సారీ ఏదో ఆలోచనలో ఉండి అలా అని ఉంటాను. అయినా నేను మీ కేర్ టేకర్ని కదా, అలా అనడంలో తప్పేముంది అన్నాడు నవ్వుతూ. భర్తని కారులో కూర్చోపెట్టాక తను కూర్చుంటూ, అదిగో అలాంటి మాటలు మరోసారి నా దగ్గర అన్నావంటే ఊరుకోను, తర్జన్ని చూపిస్తూ బెదిరిస్తున్నట్టు అంది. మహర్షి చిన్నగా నవ్వి, అలాగే అంటూ కార్ స్టార్ట్ చేశాడు. రవితేజ అప్పటి వరకు మౌనంగానే ఉన్నాడు. మహర్షిని కలిసినప్పటి నుంచి అతనికి ఒకే ఒక ప్రశ్న కొల్చివేస్తుంది. అంత చదువుకున్న మహర్షి ఇంత చిన్న జీతానికి తమ దగ్గర ఎందుకు చేరాడు? సిరిచందన మహర్షి క్లాస్మేట్స్ కావడం కేవలం యాదృచ్ఛికమా? తన భార్యనతడు సిరి అని పిలిచే అంత చనువుందా? అతడి పోలీస్ ఆలోచనకి 1,00,000 సందేహాలు కలుగుతున్నాయి. మొహం మాత్రం మామూలుగానే ఉంది. ఈ లోపులో సిరిచందన భర్తతో, ఏమండి, ఈ కోయదర వల్ల మీ కళ్ళు వస్తే మహర్షికి మనం ఒక మంచి బహుమతి ఇవ్వాలి అంది. తన పాత ఆలోచనలో ఉన్న రవితేజ చప్పున, నేనెందుకు, నువ్వివ్వు అన్నాడు. సిరిచందన తెల్లబోయింది. కార్ డ్రైవ్ చేస్తున్న మహర్షి కూడా వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికి రవితేజకి తను మాట్లాడింది అర్థమై దాన్ని కవర్ చేసుకుంటూ, అవును మరి, నాకు కళ్ళొస్తే నాకన్నా ఎక్కువగా సంతోషించేదానివి నువ్వే అని నేననుకుంటున్నాను. అందులో ఏమన్నా తప్పుందా అని అడిగాడు నవ్వుతూ. సిరిచందన మాత్రం నవ్వేసింది. మహర్షి మాత్రం ముఖంలో తన ఆలోచనలు ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ డ్రైవ్ చేయసాగాడు. సిరిచందనలో ఆతృత క్షణక్షణానికి పెరిగిపోతుంది. మహర్షి ఆ విషయం చెప్పినప్పటి నుండి ఆమెకి చాలా టెన్షన్గా ఉంది. ఎప్పుడు కోయపల్లె వస్తుందా అని ఆత్రంగా చూస్తుంది. కారు ఘాట్ రోడ్ మీద మెలికలు తిరుగుతూ సాగిపోతుంది. అరకు నుండి పాడేరు వెళ్లే ఆ రోడంతా ఆడవాళ్లు తలకు పెట్టుకునే పిన్నుల అక్కడక్కడ మలుపులతో కూడి ఉంది. మహర్షి దృష్టి మొత్తం రోడ్డు మీదే కేంద్రీకరించి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కారు లోయలోకి జారిపోవడం ఖాయం. ఎంతో నేర్పు ఉంటే గాని ఆ ఘాట్ రోడ్లోని టర్నింగ్ని హ్యాండిల్ చేయడం సాధ్యం కాదు. మలుపు వచ్చినప్పుడల్లా ఆమె తన చేతిని గట్టిగా పట్టుకోవడం చూసి రవితేజ చిన్నగా నవ్వి ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా జరిగి కూర్చున్నాడు. ఇంకో 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే అడవి ప్రారంభమవుతుంది. అక్కడి నుండి మట్టి రోడ్డు. అడవిలో కొండల మధ్య ప్రయాణం. రోడ్డు మరి బాగా లేకపోతే కాలినడక కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఆలోచనలతోనే డ్రైవ్ చేస్తున్నాడు మహర్షి. ఇంతలో ఓ వ్యక్తి రోడ్డు మీద నించుని కారు ఆపమన్నట్టు చెయ్యి ఊపడం గమనించి కారు స్లో చేసి ఓ పక్కన ఆపాడు. ఆ వ్యక్తి ముఖం చాలా అరుదుగా ఉంది. మనిషి వగరుస్తున్నట్టు కనిపించాడు. కారు ఆగగానే అతను పరుగెత్తుకుని దగ్గరికి వచ్చి, సార్, మా వాడికి పాము కరిచి చావు బ్రతుకుల్లో ఉన్నాడు, దయచేసి కోయపల్లె వరకు తీసుకెళ్ళండి అంటూ విండోలోంచి చేతులు పట్టుకుని ప్రాధేయపూర్వకంగా అడిగాడు. ఎక్కడా? డోర్ ఓపెన్ చేస్తూ అడిగాడు మహర్షి. రండి సార్, చూపిస్తాను, ఈ తుప్పల్లో పడి ఉన్నాడు అన్నాడతను. మహర్షి వెనక్కి తిరిగి కారులోనికి వంగి చూస్తూ, నేనిప్పుడే వస్తాను అన్నాడు. ఆ సమయంలో రవితేజ సిరి భుజం మీద తలార్చి పడుకొని ఉన్నాడు. ఆ దృశ్యం చూడగానే మహర్షి వెంటనే తల తిప్పుకొని వెనుతిరిగాడు. ఆ వ్యక్తి దారి చూపిస్తున్నట్టు వెళ్తుంటే వెనకే అతను ఏటవాలుగా ఉన్న ఆ దారంట జాగ్రత్తగా అడుగులు వేస్తూ అనుసరించసాగాడు. కొద్ది దూరం వెళ్ళాక ఆ వ్యక్తి తుప్పల చాటున పడి ఉన్న మనిషిని చూపిస్తూ, ఇతనే, దయచేసి కాస్త సాయం పట్టండి అన్నాడు. మహర్షి కింద పడి ఉన్న మనిషి మొహంలోకి పరిశీలనగా చూస్తూ శ్వాస చూడడం కోసం ముక్కు దగ్గర వేలు పెట్టబోయాడు. సరిగ్గా అప్పుడే అతను ఊహించని సంఘటన జరిగింది. అతని తల వెనక భాగం మీద బలమైన దెబ్బ పడింది. ఏం జరిగిందో గమనించే లోపలే నేల మీద కరిగిపోయాడతను. వెంటనే స్పృహ తప్పింది. నేల మీద పడి ఉన్నట్టు నటించిన వ్యక్తి అప్పుడు లేస్తూ, మొదటి ఆపరేషన్ విజయవంతమైంది అన్నాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి కారు దగ్గరికి వెళ్లారు. అందులో ఒకడు గట్టిగా విజిల్ ఊదాడు. ఆ కారుకి 20 గజాల దూరంలో ఆగి ఉన్న మరో జీప్ ఆ విజిల్ శబ్దం వినగానే స్టార్ట్ అయి కారు వేగంగా వచ్చి ఆగింది.
ఆ జీబ్లోంచి ఓ దృఢకాయుడు దిగాడు. 6 అడుగుల ఎత్తుతో, ఎర్రటి శరీర ఛాయతో బలంగా ఉన్న ఆ వ్యక్తి జీప్ దిగి సరాసరి కారు దగ్గరికి వచ్చాడు. విండో దగ్గరికి వచ్చి లోపలికి తొంగి చూశాడు. సిరికి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏదో జరగబోతుందన్న ఆమె సిక్స్ సెన్స్ హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. జీప్ దిగిన వ్యక్తి కారులోకి తొంగి చూసేసరికి ఆమె అప్రయత్నంగా భర్త భుజాన్ని గుచ్చి పట్టుకుంది. మిస్టర్ రవితేజ, హౌ ఆర్ యు? ఆ వ్యక్తి కంఠం ఆ నిశ్శబ్దంలో కంగుమంటూ మోగింది. అంతసేపు జరుగుతున్నదేమీ తెలియక భార్య భుజం మీద తలాంచి ఉన్న రవితేజ ఒక అపరిచిత వ్యక్తి గొంతు హఠాత్తుగా వినిపించేసరికి ఉలిక్కిపడి తలెత్తి ఎవరది అన్నాడు. వా, ఏం నాటకమాడుతున్నావు? ఎవరు మీరు? నేను గుర్తుపట్టలేదు. అరే బంద్ కరో బక్వాస్, నేను సర్దార్ అబ్బాస్ అలీఖాన్ని. కాస్త కళ్ళు తెరిచి చూడు రవితేజ. నువ్వు ఇంతకాలం గుడ్డివాడిగా నాటకమాడుతున్నావని మాకు తెలుసులే. రవితేజ వినటం లేదు. ఆ వ్యక్తి తన పేరు చెప్పగానే అదిరిపడ్డాడు. అబ్బాస్, ద గ్రేట్ గోల్డ్ బిస్కెట్ స్మగ్లర్ మనసులో అనుకున్నాడు. ఇంతవరకు అతన్ని చూడడం జరగలేదు, ఫైల్లో ఫోటో చూడడం తప్ప. మనిషిని ఎరగడు. ఇక్కడ ఇంత దూరంలో ఘాట్ రోడ్ మీద అంటే ఇంతకాలం తనని ఫాలో అవుతూ వస్తున్నారన్నమాట వీళ్ళు. మై గాడ్ అనుకున్నాడు. కలవరాన్ని అదిమి పెడుతూ ఇక్కడ నీకేం పని అని ప్రశ్నించాడు గంభీరంగా. జరుగుతున్నదంతా సిరి బిత్తరపోయి చూస్తోంది. ఆమె చేయి భర్త భుజాన్ని వదల్లేదు. అబ్బాస్ కరుగ్గా అన్నాడు. అదంతా తర్వాత చెబుతా గాని ముందు నువ్వు కార్ దిగు అంటూ డోర్ తెరిచి రవిని బలవంతంగా బయటకు లాగాడు. రవి కింద పడబోయి నెలదొక్కుంటూ అలీఖాన్, ఏమిటిదంతా అని గట్టిగా అడిగాడు. మిస్టర్ రవితేజ, ముందు నీ నటన ఆపు. నటనేమిటి? కనుబొమ్మలు ముడిపడ్డాయి రవికి. రవితేజ, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వి. సినిమా స్టార్లా యాక్షన్ చేయకు. గుడ్డివాడిలా నటించి నా ముందే వేషాలు వెయ్యకు. అంటే నీ ఉద్దేశం నా కళ్ళు పోలేదనా? నీ కళ్ళు పోయినట్టు నీ భార్యని, సమాజాన్ని నమ్మించగలవేమో కానీ ఈ అలీఖాన్ని మాత్రం నమ్మించలేవు. నీ కళ్ళు పోలేదని పోయినట్టు నాటకమాడి నువ్వు ఆ కమిషనర్ కుత్తే కలిసి ప్రభుత్వానికి అందజేయకుండా నా గోల్డ్ బిస్కెట్స్ కాజేయాలని ప్లాన్ చేస్తున్నారని నాకు తెలుసు. మర్యాదగా అవి ఎక్కడ దాచావో చెప్పు. నో, నాకేం తెలియదు. నా కళ్ళు నిజంగానే పోయాయి గట్టిగా అరిచాడు రవి. అబద్ధం, నీదంతా నాటకం అంతకన్నా గట్టిగా అరిచాడు అబ్బాస్. సిరి భర్త వైపు చూసింది. ఆమె అయోమయం ప్రయోజనం. రవి అడిగాడు, 2 బ్రీఫ్ కేసుల గోల్డ్ బిస్కెట్స్ అంటే నీ ఉద్దేశం అవి నేను కాజేశానన్నా? ఎస్ అన్నాడు అబ్బాస్. ఆ రోజు హోటల్ రూమ్లో మా వారిద్దరిని బెదిరించి వాళ్ళు పారిపోయాక మీరు స్వాధీనం చేసుకున్న బ్రీఫ్ కేసుల గురించి నేను అడుగుతున్నాను. నువ్వు పొరబడుతున్నావు అలీఖాన్. ఆ రోజు నేను ఆ బిస్కెట్స్ మా డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయకముందే మీ వ్యక్తి నన్ను క్రిందికి తోసేశాడు. అంతే. ఆ తర్వాత నాకేం జరిగిందో తెలీదు. నా కళ్ళు పోవడం మాత్రమే తెలుసు. రవితేజ, నువ్వు మళ్ళీ సినిమా స్టార్ అయిపోతున్నావు. అంటే నేను చెప్పేదంతా అబద్ధం అంటావా? ఎస్, పచ్చి అబద్ధం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? విసుగు, కోపం ధ్వనిస్తున్న గొంతుతో అడిగాడు రవి. అసలు మా వాళ్ళు నిన్ను హోటల్ పైనుంచి తోసేయలేదు గనక బాంబు పేల్చినట్టన్నాడు అబ్బాస్. నీకు గిట్టని వాడెవడో ఈ పని చేసి ఉంటాడు, లేదా కావాలని నువ్వే దూకి ఉంటావు. అయినా నువ్వెలా పడ్డావనేది నాకు అనవసరం. నాకు నా గోల్డ్ కావాలి, దట్స్ ఆల్ స్థిరంగా చెప్పాడు అలీఖాన్. ఆ స్థితిలో కూడా రవిని స్మగ్లర్స్ తోసేయలేదన్న విషయం తెలిసి సిరి నిర్ఘాంతపోయింది. ఈ లోపులో రవి అన్నాడు, నిజంగా ఆ 2 బ్రీఫ్ కేసులు ఏమయ్యాయో నాకు తెలీదు. అలీఖాన్ సహనం నశించిపోయింది. నిన్ను బ్రతిమాలి లాభం లేదు అంటూ వెనక్కి తిరిగి, రఫీక్, వాడి పెళ్ళాన్ని బయటికి లాగరా అన్నాడు అనుచరుని ఉద్దేశించి. ఆ మాట వినగానే అంతసేపు ఆశ్చర్యంతో చూస్తున్న సిరి భయంగా కార్లో ఓ మూలకి జరిగింది. నో, నా భార్యనేమి చెయ్యొద్దు, నాకేం తెలీదు, మమ్మల్ని విడిచిపెట్టు అంటూ అరిచాడు. బిగ్గరగా నవ్వాడు అలీఖాన్. నీ వీక్ పాయింట్ ఏమిటో నాకు తెలియదనుకున్నావా అంటూ అతని అనుచరులు లాక్కు వచ్చిన సిరిచందన చేయి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. అతని ఉద్దేశం, రవి కళ్ళు ఉన్న పక్షంలో భార్యని పరాయి మగవాడు కౌగిలించుకోవడం చూసి
సహించలేక భయపడతాడని. సిరి భీతహరిణిలా బెదిరిపోయింది. అలీఖాన్ ఉక్కు హస్తం ఆమె చేతిని ఒడిసి పట్టుకుని ఉంది. నిస్సహాయంగా ఏవండి అంటూ అతని వైపు వెళ్ళడానికి గింజుకోసాగింది. అలీఖాన్ చుప్ అంటూ ఆమె చెంప మీద బలంగా కొట్టాడు. రవి తట్టుకోలేకపోయాడు. ఆమె స్వరం వినిపించిన వేపు గాలిలో చేతులు సాచి సిరి అంటూ ముందుకు రాబోయాడు. అతడు నిజంగా గుడ్డివాడా కాదా అని పరిశీలిస్తూ అలీఖాన్ సిరి చేయి పట్టుకొని రోడ్ ఎడ్జ్ వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి బాగా డౌన్గా ఉన్న చిన్న పొద పక్క ఆమెను పడుకోబెట్టబోయాడు. కాలు వెనుక కాలు వేసి క్రిందికి లాగాడు. కెవ్వున అరిచింది సిరిచందన. మహీ! ఆమె గొంతు నుండి అప్రయత్నంగా మహర్షి పేరు వెలువడింది. రోడ్డు పక్కన ఉన్న బండరాయిని కొట్టుకొని కింద పడ్డాడతను. పడడమే అతని శరీరం ఆ డౌన్లోకి జారింది. అతను ఆసరా కోసం ఆ బండరాయి పట్టుకోబోయాడు. అతని బరువుకి అది కూడా అతనితో పాటు లోయలోకి జారింది. అతని శరీరం 25 అడుగుల క్రిందకి దొర్లుకుంటూ వెళ్ళి చెట్టుకు గుద్దుకుంది. అది చూసి అబ్బాస్ బిగ్గరగా నవ్వాడు. మహర్షి నిద్ర మెలకువ కాని స్థితిలో అప్పుడే స్పృహలోకి వస్తున్నాడు. అతని చెవులకు హెల్ప్ హెల్ప్ అన్న కేకలు లీలాగా వినిపిస్తుంటే దాన్ని సిరికంఠంగా గుర్తించి స్ప్రింగులా పైకి లేచాడు. సిరిగొంతు చాలా స్పష్టంగా వినిపిస్తోంది. ఇక ఆలస్యం చెయ్యలేదు. రోడ్డు వైపు పరుగు తీశాడు. అక్కడ సిరి అబ్బాస్ ఆధీనంలో నిస్సహాయంగా గింజుకుంటూ వదిలించుకోలేక నేల మీద నుంచి కేకలు వేయడం కనబడింది. అబ్బాస్ ఆమెని పూర్తిగా కవర్ చేసి ఉన్నాడు. రవి ఎక్కడున్నాడో తెలియలేదు. అబ్బాస్ అనుచరులిద్దరూ చాలా తాపిగా జరుగుతున్న దాన్ని తమాషాగా చూస్తున్నారు. అబ్బాస్కి సిరి మీద కోరికేమీ లేదు. దానికన్నా రవితేజ ఆడుతున్న నాటకం బయట పెట్టాలన్న కోరికే ఎక్కువగా ఉంది. రవితేజని మానసికంగా బ్రేక్ చేయాలని సిరి శరీరం మీద వేయరాని చోట్లల్లో చేతులు వేస్తూ ఆమెను మరింత రెచ్చగొట్టసాగాడు. రోడ్డు నిర్మానుషంగా ఉంది. ఆమె నిస్సహాయమైన కేకలు తప్ప అంత నిశ్శబ్దంగా ఉంది. ఆ కేకలే మహర్షికి శక్తినిచ్చాయి. శరీరపు మూలల్లో ఉన్న శక్తంతా కూడగట్టుకున్నాడు. అక్కడ కాపలాగా నిల్చున్న ఇబ్రహీం శాస్త్రి అతడు పరుగెత్తుకు రావడం చూసి అటాక్ చేయబోయారు. మొదట అడ్డం వచ్చిన వాడి తలపై ఆ దుంగతో కొట్టాడు. వాడు బాధతో తల పట్టుకొని కింద కూలబడ్డాడు. శాస్త్రి బటన్ చాకు తీసుకొని లగించబోయాడు. అదే దుంగతో అతని గడ్డం కిందకి గురి చూసి విసిరి పొత్తి కడుపులో బలంగా ఒక్క తన్ను తన్నాడు మహర్షి. అతడా బాధ భరించలేక విపరీతంగా అరుస్తూ కింద పడి గిలగిలా కొట్టుకోసాగాడు. అప్పుడు కదిలాడు అలీఖాన్ వైపు వేగంగా. అరుస్తూ కింద పడ్డ అనుచరులు లేవలేక అలాగే పడిపోయారు మూల్గుతూ. మహర్షి తన వైపు వేగంగా రావడం చూసి అలీఖాన్ చప్పున జేబులో నుంచి పిస్తోల్ తీసి అతనికి గురిపెట్టి స్టాప్ దేర్ అన్నాడు. ఈ హఠాత్ సంఘటనకి మహర్షి అప్రయత్నంగా ఆగిపోయి చేతులు పైకెత్తాడు. సిరి భయంగా చూస్తోంది. ఆమెని కదలకుండా ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో గుండెలకి గురిపెట్టాడు. అతని వేలు ట్రిగ్గర్ మీద బిగుసుకుపోసాగింది. సరిగ్గా అప్పుడే వెనకాల చిన్న అలికిడైంది. అతను వేల మీద ఉరిగిపోయాడు. ఆ క్షణమే అతడి ప్రాణం పోయింది. దేశానికి సంబంధించిన అతిపెద్ద స్మగ్లర్ అంత చిన్న ఎన్కౌంటర్లో అంత మామూలుగా ప్రాణాలు పోగొట్టుకుంటాడని అక్కడున్న ముగ్గురికి తెలీదు. దూరంగా ఉన్న ఇబ్రహీంకి మాత్రం అనుమానం వచ్చింది. ఈ ఆకస్మిక సంఘటనకి శాస్త్రి కూడా బెదిరిపోయాడు. సిరిచందనకి ఇవేమీ తెలియవు. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసిన సిరికి అక్కడ రవి నిలబడి ఉండడం చూసి కళ్ళు పెద్దవైనాయి. అక్కడ చేతిలో బండరాయి పట్టుకుని రవి నించుని ఉన్నాడు. అతని మొహం రౌద్రంగా ఉంది. భర్త కళ్ళు పోలేదా? అలా ఇన్నాళ్ళు కళ్ళు పోయినట్టు నటించాడని అర్థమవగానే అతనిపై ఆమె నమ్మకం కొడిగట్టిన దీపంలా ఊగిసలాడింది. అంటే ఇన్నాళ్ళు తన భర్త గుడ్డివాడిలా ప్రపంచాన్ని నమ్మించి ఆ బంగారం కాజేయడానిక? ఈ లోపులో రవి గాల్లో చేతులు సాచి ముందుకు వస్తూ సిరి ఆర్ యు ఆల్రైట్ అంటూ ప్రశ్నించాడు. స్థానవులో నిలబడి భర్తలో మరో రూపానికై వెతుకుతున్న ఆమె కనురెప్పల్లో చిన్న కదలిక. ఊ అని మాత్రం అనగలిగింది. నమ్మకమో అపనమ్మకమో ఆమె అంతకు మించి మాట్లాడలేకపోయింది. ఎవరికి వారు అలా స్థానవుల్లో నిలబడి ఉండడం చూసి ఇబ్రహీం అలీఖాన్ని మోసుకొని తీసుకెళ్లి జీప్లో పడుకోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. పరుగెత్తుకెళ్ళి వెనకాల కూర్చున్నాడు శాస్త్రి. అంతసేపు రవినే గమనిస్తున్న మహర్షి మస్తిష్కానికి ఇప్పుడు ఏదో జరుగుతున్నట్టు అనిపించి తల తిప్పి చూశాడు.
జీప్ స్టార్ట్ అయ్యి రివర్స్ అవుతోంది. అంతే. ఆలస్యం చేయకుండా ఆ జీప్ని అందుకోవడానికి పరిగెత్తబోయాడు. అది గమనించి సిరి చప్పున అతనికి అడ్డు వస్తూ నో వెళ్ళొద్దు అంది. లేదు, వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పగించాలి. వద్దు, నువ్వెళ్ళడానికి వీల్లేదు. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. ఆమెని తప్పుకొని వెళ్ళబోతున్న అతన్ని చప్పున 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఊహు, నిన్ను వెళ్ళనివ్వను. వాళ్ళు నిన్నేమైనా చేస్తే? నాకేం కాదు, నీకేమైనా అయితే నేను భరించలేను. వద్దు మహర్షి. పోనీ వాళ్ళని అన్నాడు రవి. అప్పటికే జీప్ కనుచూపు మేర దాటిపోయింది. కార్ డోర్ తీసుకుని కూర్చున్నాడు మహర్షి. సిరి కూడా వెళ్ళి వెనుక డోర్ తీసుకుని కూర్చోబోయి భర్తకేసి చూసింది. అక్కడ రవి కదలకుండా అలాగే నిల్చొని ఉన్నాడు. 2 క్షణాలు భర్త ముఖం వంకే పరిశీలనగా చూసి రండి అని పిలిచి డోర్ తెరుచుకుంటూ కూర్చుంది. అతను తడుముకుంటూ ముందుకు వస్తుంటే మహర్షి దిగి వెళ్ళి చేయందుకని తీసుకెళ్లి కారులో కూర్చోబెడుతూ రమ్మంటే ఎలా వస్తారనుకున్నావు? ఏదైనా రాయి తగిలి కాలు స్లిప్ అయితే అన్నాడు సిరితో. ఆమె కోపంగా ఏదో అనబోయి తమాయించుకుంటూ అంత సూటిగా వాడి తల మీద దెబ్బ కొట్టిన వారికి కారు దగ్గరికి నడిచి రావడం ఒక లెక్క అంది భర్తనే ఓరకంటితో గమనిస్తూ. నిజమే. అంతసేపు మీరసలు ఎక్కడికి వెళ్ళారు? అదిగాక రావడమే వాడి తల మీద ఎలా కొట్టగలిగారు అని అడిగాడు మహర్షి. నేను లోయలోకి జారిపోయాక స్పృహ తప్పింది. కానీ సిరి కేకలు వేయడంతో తిరిగి స్పృహలోకొచ్చాను. చేతికి రాయి దొరికింది. అలీఖాన్ గొంతు వినిపిస్తున్న వైపు శబ్దం కాకుండా ప్రాకుతూ వచ్చాను. వెనక్గా వచ్చాను. అతని గొంతు ఎంత హైట్లో వినిపిస్తుందో గమనించి ఐపీఎస్ ట్రైనింగ్ గుర్తు తెచ్చుకొని చేతిలో ఉన్న రాయితో తలపై మోదాను. నిజానికి పక్కన సిరి ఉందని, ఆమెకు తగిలే ప్రమాదం ఉందని తెలిసి రిస్క్ తీసుకోక తప్పలేదు. అదిగాక సిరి హైట్ నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాకే ఆ అటాక్ చేశాను అని చెప్తుంటే వింటున్న సిరి మస్తిష్కంలో అడ్డు రాబోతున్న తెరలు తొలగిపోయాయి. కన్నుల్లో పశ్చాత్తాపం ప్రతిఫలిస్తుండగా భర్త భుజాల మీద తలవాల్చింది. సమయానికి మీరు రాబట్టి సరిపోయింది గాని లేదంటే ఏం జరిగేదో అన్నాడు కార్ స్టార్ట్ చేశాక ముందుకు పోనిస్తూ మహర్షి. సిరి తేలుకుంటూ ఇప్పుడు కోయపల్లకు వద్దులే, మరోసారి వెళ్దాం అంది. ఏం, ఇక దాదాపు దగ్గరికి వచ్చేసినట్టే అన్నాడతను. రవి కూడా వారిస్తూ అలీఖాన్ మామూలు వ్యక్తి కాదు, రిటర్న్లో మన మీద అటాక్ చేయించొచ్చు అన్నాడు. ఏడ్సాడు అన్నాడు మహర్షి. ప్లీజ్, నాకెందుకో భయంగా ఉంది. వెనక్కి వెళ్ళిపోదాం అంది. ఓకే, మీ ఇష్టం అంటూ కారు వెనక్కి తిప్పాడు మహర్షి. రా మహి, నువ్వు మాతో కలిసి టిఫిన్ చేద్దువు గాని సిరి భర్తని తీసుకెళ్లి చైర్లో కూర్చోబెడుతూ అంది. అతనప్పుడే హాల్లోకి అడుగుపెట్టాడు. మీరు కానివ్వండి, నేను తర్వాత చేస్తానన్నాడతను. ఏం, మాతో కలిసి తినకూడదా అంది ఆప్యాయంగా. అలా అని కాదు, అతనికేం సాకు చెప్పాలో అర్థం కాలేదు. రా మహర్షి. రవి కూడా పిలవడంతో కూర్చోక తప్పలేదు. వెళ్ళి రవికెదురుగా కూర్చున్నాడు. టిఫిన్ తింటూండగా మధ్యలో నేనీరోజు ఒక్కడినే కోయపల్లెకి వెళ్ళి రావాలనుకుంటున్నాను అన్నాడు. అందరం కలిసి వెళ్దాం అంది సిరి. వద్దు, మీరు బయటికి రావడం క్షేమం కాదు. పర్వాలేదు, మాకేం కాలేదు మహి. అది కాదు సిరి, ఆ అలీఖాన్ మనం ఎటు వెళ్ళేది కూడా కనుక్కొని అటాక్ చేస్తాడంటే అతడు సామాన్యమైన వ్యక్తి కాదనిపిస్తుంది. ఎందుకైనా మంచిది మీరిల్లు కదలకుండా ఉంటే బావుంటుంది. నిజమే, ఈసారికి మహర్షిని ఒక్కడనే వెళ్ళనిస్తే బావుంటుంది రవి అన్నాడు. ఆమె ఇక ఏం మాట్లాడలేకపోయింది. మహర్షి 10 గంటలకల్లా కారులో బయలుదేరాడు కోయపల్లెకి.